బెనిఫిట్స్ ఏ పండ్లతో ఏ మేలు కలుగుతుంది, ఏ వ్యాధికి ఏ పండ్లు తినాలో చూద్దామా ఫ్రెండ్స్. మనకి వీటి వల్ల ఉపయోగం ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. హలో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఫ్రూట్స్ బెనిఫిట్స్లో ఏ పండ్లతో ఏ మేలు కలుగుతుందో చూద్దామా. కూరగాయలు ఎలా ఆరోగ్యాన్ని కాపాడుతాయో పండ్లు కూడా అలాగే ఎంతో మేలు చేస్తాయి. మనకు సీజనల్ వల్ల అనేక రకాల పండ్లు దొరుకుతూ ఉంటాయి. అయితే పండ్ల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో రకాల పండ్లు ఉంటాయి. జామకాయ లాంటివి సంవత్సరం అంతా కాస్తాయి. మామిడి పండ్లు తినాలి అంటే సీజన్లో ఉండే ఫ్రూట్స్ కానీ ఎక్కువగా రేటు ఉన్నప్పటికీ పండ్లు తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఏ పండ్లతో ఏ ప్రయోజనం ఉందో తెలుసుకుందాం. జామపండు కండరాల నరాల బలహీనత వంటి సమస్యల నుండి బాధపడుతున్న వారికి జామకాయ తినడం మేలు. అలాగే మ్యాంగో వచ్చేసి కిడ్నీలలో రాళ్ళు తొలగించాలంటే మామిడి పండ్లు తినాలి. చక్కటి జుట్టు కావాలంటే కీర దోసకాయ తినాలి. ఫైల్ సమస్య వేధిస్తున్న ఉండేవారికి పొప్పాయి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కీళ్ళ నొప్పుల సమస్యలు చెక్ పెట్టడానికి ద్రాక్ష పండ్లు తినాలి. కిడ్నీలో రాళ్ళు కడుపులో పురుగును పోవాలంటే నేరేడు పండ్లు తినడం వల్ల మంచిదన్నమాట. అలాగే వాటర్ మిలాన్ గుండె చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది వాటర్ మిలాన్ తినడం వల్ల. ఏ పండ్లు తినడం వల్ల మనకు మేలు జరుగుతుందో చూసాం కదా. ఈ ఫ్రూట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోకి మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. కామెంట్ కంపల్సరీ పెట్టండి. కామెంట్ పెట్టమన్నా అని చెప్పేసి బ్యాడ్ కామెంట్ పెట్టకండి, గుడ్ కామెంట్ పెట్టండి. ఇష్టమైనట్టు కామెంట్ పెడితే బాగుండదు. అలాగే మీరు సపోర్ట్ చేయడం వల్ల, మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకొంతమందికి మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నాకు వీడియోస్ పెట్టాలని ఉంటుందన్నమాట, పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు డిసెంకరేజ్ చేస్తే నాకు వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి, మీ ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడం వల్ల నాకు వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.